देवं कंसचाणूरमर्दनम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरुम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरुम्। శ్రీ గురుభ్యో నమః. వ్యాస విరచిత శ్రీమద్భాగవతంలో దశమ స్కందంలో నేడు మనం 64వ అధ్యాయం ప్రవచించుకుంటున్నాం. ఈ అధ్యాయంలో నృగమహారాజు యొక్క వృత్తాంతాన్ని చెప్తూ నృగమహారాజు తెలియక చేసినటువంటి ఒక పొరపాటుకి ఒక యుగకాలం పాటు త్రేతాయుగం నుంచి ద్వాపర యుగం వరకు కూడా నృగమహారాజు ఒక ఓసరవెల్లిగా పాడుపడిపోయినటువంటి బావిలో, నీరు లేనటువంటి బావిలో అలా స్వామి యొక్క కరస్పర్శకై నిరీక్షిస్తూ ఉన్నాడు. అటువంటి తప్పిదం జరిగింది ఆయన వలన. ఒక బ్రాహ్మణుని యొక్క గోధనం అనేటువంటిది తన యొక్క గోవులలో కలిసిపోవటం వల్ల జరిగినటువంటి ఈ అపరాధానికి శిక్ష పడింది. దాన్ని అనుభవించి ఆ తర్వాత స్వామి కరస్పర్శతో దివ్యలోకాలకు వెళ్ళిపోయాడు నృగమహారాజు. ఆ తర్వాత కృష్ణ పరమాత్ముడు తన వారందరికీ కూడా, ఆ ద్వారకానగర వాసులకి, అలాగే తన కుమారులకి, అక్కడ ఉన్నటువంటి రాజజ్ఞులు మొదలైనటువంటి వాళ్ళందరికీ కూడా ఇతరుల సొమ్ము హరిస్తే ఏ విధమైనటువంటి పాపం కలుగుతుంది అనేటువంటిది వర్ణిస్తూ వచ్చాడు. అవన్నీ నేటి అధ్యాయంలో మనం ప్రవచించుకున్నాం. ముందుగా భగవత్ స్మరణ చేసుకుందాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. నిన్నటి పాఠంలో మనం 40వ అధ్యాయంలో 30 శ్లోకాల వరకు మనం చెప్పుకోవడం జరిగింది. తర్వాత శ్రీకృష్ణ పరమాత్ముడు పరిజనులైనటువంటి ఆ బంధువులందరినీ కూడా సాంత్వనపరిచి బ్రాహ్మణ ద్రవ్యం అనేటువంటి యొక్క విలువ గురించి చెప్తున్నాడు. కృష్ణ పరిజనం ప్రాహ భగవాన్ దేవకీసుతః. భగవాన్ దేవకీసుతః, దేవకీ కుమారుడైనటువంటి దేవకీసుతుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు భగవంతుడు పరిజనం ప్రాహ, తన పరిజనులు ఎవరైతే ఉంటారో ఆ పరిజనులతో, అంటే తన చుట్టుపక్కల ఉన్నటువంటి, పరి అంటే సరౌండింగ్స్ అన్నట్టు, తన చుట్టూరా ఉండేటువంటి ఏ జనులైతే ఉన్నారో అందులో తన పుత్రుడైనటువంటి సాంబుడు, గదుడు మొదలైనటువంటి వారు ముఖ్యంగా వాళ్ళందరితో బ్రహ్మణ్య దేవో ధర్మాత్మా రాజన్యానను శిక్షయన్, అక్కడ చేరుకున్నటువంటి తన యాదవ వీరులతోనూ పురజనులతోనూ రాజన్యాన్ అని కూడా ఉన్నారు. అంటే అన్య రాజులు, రాజ అన్యాన్, ఇతర రాజులతో సమానమైనటువంటి వాళ్ళు మొదలైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అనుశిక్షయన్, వాళ్ళకి కొన్ని విషయాలు బోధించడం కోసం అని చెప్పి, నేర్పించడం కోసం అని చెప్పేసి స్వామివారు చక్కగా బ్రహ్మణ్య దేవ అంటే బ్రాహ్మణుల్ని దైవం వలె పూజించేటువంటి వాడు, ధర్మాత్ముడు, దేవకీసుతుడు, భగవత్ స్వరూపుడు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు వాళ్ళకి బోధించాలని నిశ్చయించుకున్నాడు. ఏం చెప్తున్నాడు అనేటువంటివన్నీ ఇక 32వ శ్లోకం నుంచి వరుసగా 44వ శ్లోకం వరకు కూడా ఉపదేశం, శ్రీకృష్ణ పరమాత్ముడు చేసిన దివ్య ఉపదేశం. ఏమిటది? దుర్జయం బత బ్రహ్మస్వం భుక్తమగ్నేర్మనాగసి తేజీయసోపి కిముత రాజ్ఞాం ఈశ్వరమానినాం దుర్జయం బత బ్రహ్మస్వం. ఆ బ్రహ్మ తేజస్సు గాని,
బ్రాహ్మణ సొత్తు గాని, స్వం అంటే సంబంధించినది అని అర్థం. బ్రాహ్మణులకి సంబంధించినటువంటిది ఏదైనా సరే, కాబట్టి వాళ్ళకి సంబంధించినది మనం భుక్తం అగ్నేర్మనాగసి, మనాగపి. మనాగపి అంటే కొంచెమైనప్పటికీ కూడా, ఎంత అద్భుతమైనటువంటి అగ్నేహ తేజీయసో అపి, అగ్ని లాంటి తేజోమూర్తులైనటువంటి వాడు కూడా, అంటే అగ్ని లాంటి తేజోమూర్తులు అంటే వారి బ్రాహ్మణులు అవ్వచ్చు, మహర్షులు అవ్వచ్చు, ఋషులు అవ్వచ్చు, ఇంకా అద్భుతమైనటువంటి శక్తి సంపన్నత కలిగినటువంటి దివ్యాంశ సంభూతులైనా అవ్వచ్చు. పరమాత్ముడే భయపడుతున్నాడంటే, శ్రీకృష్ణ ప్రభువే వాళ్ళ పట్ల జాగ్రత్తగా ఉంటాను నేను అని చెప్తున్నాడు అంటే, ఇక మిగతా వాళ్ళ విషయం ఇంకేం చెప్పాలి. కాబట్టి అగ్ని వలె అంత ప్రభావం ఉన్నటువంటి తేజోశక్తి సంపన్నులైనటువంటి వాళ్ళు కూడా దుర్జయం బత బ్రహ్మస్వం భుంక్తం, కొంచెమైనా సరే బ్రాహ్మణుని యొక్క సొత్తుని అపహరించడం అనేటువంటి కనుక జరిగింది అంటే వాళ్ళు జీర్ణించుకోలేరయ్యా. భుక్తం అంటే భుజిస్తే గనక, దాన్ని అనుభవిస్తే గనక అది వాళ్ళకి జయింప శక్యము కానిది, అజీర్ణమే, ఇంకా జీర్ణం అవ్వదు ఇంకా వాళ్ళకి. దీనికి మంచి ఉదాహరణ కూడా మనకి గరుత్మంతులు వారు జన్మించంగానే ఆహారం వేస్తుందమ్మా అని చెప్పంటే, ఆ తర్వాత ఆ తల్లి చెప్తుంది వినత, వైనతయుడికి, ఇక్కడే దగ్గరలో ఉన్నటువంటి అరణ్య ప్రాంతంలో కొంతమంది నివసిస్తున్నారయ్యా, వాళ్ళందరూ అనాగరికులు, కాబట్టి వాళ్ళని నువ్వు హాయిగా తినవచ్చు అని చెప్పి, వాళ్ళందరూ దొంగలే కాబట్టి వాళ్ళని నువ్వు శుభ్రంగా తినవచ్చు, కనీసం వేలాది మంది ఉంటారు, హాయిగా భోజనం చేయవయ్యా అంటే మొదటి భోజనాన్ని ఎక్కడ తీసుకోవాలో కూడా చెప్తుంది వినత. అయితే చెప్పేటప్పుడు ఒక విషయం చెప్తుంది, నువ్వు తినే ఆహారంలో పొరపాటున కనుక బ్రాహ్మణుడు వస్తే గొంతులోకి దిగడయ్యా, మింగుడు పడడు, కాబట్టి అది గుర్తుపెట్టుకో, గొంతులో ఎవరైనా దిగట్లేదు, మింగుడు పడట్లేదు అంటే బ్రాహ్మణుడిగా గుర్తించి వెంటనే వాళ్ళని వదిలిపెట్టు అని కూడా చెప్తుంది. అట్లా బ్రాహ్మణ ధనము అనేటువంటిది అపహరించినప్పుడు వాడు అనుభవిద్దామని చెప్పి ప్రయత్నిస్తే వాళ్ళు జీర్ణించుకోలేనటువంటి ధనం అది అపహరించిన సొత్తు. అట్లా అద్భుతమైనటువంటి అగ్ని తేజస్తో విరాజిల్లేటువంటి మహానుభావులకు కూడా అది అసాధ్యమైనప్పుడు, కిముత రాజ్ఞాం ఈశ్వరమానినాం, ఏదో సాధారణమైనటువంటి రాజుగా, ప్రభువుగా డాంబికాలు పోతూ, ప్రశంసలు పోతూ ఉన్నటువంటి సామాన్యమైనటువంటి రాజుల విషయం ఏంటి చెప్పేదే ఉంది నాయన అంటూ రాజులకు కూడా చెప్తున్నాడు. అంటే అగ్ని తేజస్సుతో విరాజిల్లేటువంటి వాళ్ళకు కూడా బ్రాహ్మణ సొత్తు మింగుడు పడదు. అట్లాంటిది సామాన్యమైనటువంటి రాజుల పరిస్థితిలో ఇంకేం చెప్పాలి, మామూలు ప్రజల పరిస్థితిలో ఇంకేం చెప్పాలి అంటూ శ్రీకృష్ణ పరమాత్ముడే బ్రాహ్మణ సొత్తుని ఎలా భావిస్తాడు అనేటువంటిది తర్వాత శ్లోకంలో వివరిస్తున్నాడు. నాహం హాలాహలం మన్యే విషం యస్య ప్రతిక్రియా, బ్రహ్మస్వం హి విషం ప్రోక్తం నాస్య ప్రతివిధిర్భువి. అహం నా అహం హాలాహలం మన్యే, నేను విషాన్ని ఏదో పెద్ద విషంగా నేను భావించను. ఎందుకంటే విషం యస్య ప్రతిక్రియ, విషానికి ప్రతిక్రియ ఏదో ఒకటి ఉంటుంది. విషం గ్రహించడం వలన, విషం అనేటువంటిది దాని వలన ఏదైనా మనకి ప్రభావం, విషం యొక్క ప్రభావం మన మీద చూపించినప్పుడు దానికి ఏదో ఒక రకంగా అది ప్రమాదకరమే. కానీ ఆ హాలాహలానికి కూడా ప్రతిక్రియ అనేటువంటిది చెప్పబడిందయ్యా. కానీ అంతకంటే భయంకరమైనటువంటిది ఏమిటి అంటే, హాలాహలము కంటే కూడా భయంకరమైనది బ్రహ్మస్వం హి విషం ప్రోక్తం, బ్రాహ్మణుని యొక్క సంపద అనేటువంటిది అసలైనటువంటి విషయంగా చెప్పవచ్చు. ఎందుకంటే నా అస్య ప్రతివిధి భువి, విషానికి విరుగుడు ఉంది కానీ, ప్రతిక్రియ ఉంది కానీ, ఇప్పుడు కూడా పాము కాటేసినటువంటి విషయానికి కూడా విరుగుడు ఉన్నాయి, చక్కటి మంత్రాలు ఉన్నాయి. ఆ మంత్రం వస్తే, ఆ మంత్రం జపిస్తే ఇప్పటికీ కూడా ఆ కరిచినటువంటి పామే వచ్చి మళ్ళీ ఆ విషాన్ని లాగేసేటువంటి ప్రతిక్రియలు ఉన్నాయి. విషం మింగినప్పుడు కూడా ఎంతో మంది అద్భుతమైనటువంటి వైద్యులు దానికి విరుగుడు చేసి, దాన్ని ప్రతిక్రియ చేసి బతికించినటువంటి సన్నివేశాలు ఉంటాయి. అట్లా ఏదో ఒక నివారణోపాయాలు విషానికి ఉంటాయి, కాలకూట విషానికి కూడా ఉంటాయి. కానీ బ్రహ్మస్వం హి విషం ప్రోక్తం అని శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్తున్నాడు. కాబట్టి బ్రాహ్మణుని యొక్క సంపద, ఇక్కడ బ్రాహ్మణుడు అంటే కేవలం ఆ వర్ణంలో పుట్టినటువంటి వాడు మాత్రమే అనుకోకూడదు. వేద విద్యను అభ్యసించి
ఆ బ్రాహ్మణుడికి సంబంధించినటువంటివి ఏవైతే ఆ గుణాలు సాత్వికమైనటువంటి గుణాలు యజ్ఞయాగాదులు మొదలైనటువంటివన్నీ చక్కగా నిర్వర్తిస్తూ ఉంటాడో అటువంటి శ్రోత్రియుడైనటువంటి బ్రాహ్మణుడు అని లెక్క. అట్లాంటి వాళ్ళ యొక్క సొమ్ము గనక మనం అపహరించామంటే దానికి ఇక ప్రాయశ్చిత్తం అనేటువంటిది ఈ భూమి మీద లేనే లేదు. కాబట్టి అటువంటి సొత్తు అపహరించినటువంటి కలిగినటువంటి పాపాలు ఏవైతే ఉంటే ఆ పాపాలకి ప్రతి విధిర్భువి నా అస్య, దానికి విరుగుడు ప్రాయశ్చిత్తం అనేటువంటి ఈ భూమి మీద మనం ఏమి చేయలేం. కాబట్టి ఇది విషం కంటే భయంకరమైనది, కాబట్టి వాటి జోలికి వెళ్ళకుండా ఉండండి అని కృష్ణుడు అందరికీ ఉపదేశం చేస్తున్నాడు. హినస్తి విషమత్తారం వహ్నిరద్ధి ప్రశామ్యతి కులం సమూలం దహతి బ్రహ్మస్వారణి పావకః. హినస్తి విషమత్తారం, ఈ విషం అనేటువంటిది ఎవరిని హరిస్తుంది? విషం తీసుకున్నటువంటి వాడిని హరిస్తుంది. అత్తారం, అత్తి అంటే సంస్కృతంలో అత్తి అంటే భుజించుట, ఆరగించుట. అత్తి అంటే విషం. అత్తారం హినస్తి, విషం అనేటువంటిది ఆ విషాన్ని పుచ్చుకున్నటువంటి వాడిని మాత్రమే సంహరిస్తుంది. అలాగే వహ్ని అద్భి ప్రశామ్యతి, అగ్ని కూడా భగభగా మండుతున్నటువంటి అగ్ని కూడా నీటి చేత శాంతించబడుతూ ఉంటుంది. ప్రశామ్యత అంటే శాంతించబడుట. అద్భిహి, నీటి చేత అగ్ని కూడా మనం శాంతింప చేయవచ్చు, విషానికి కూడా మనం ప్రతిక్రియ చేయవచ్చు, ముందు శ్లోకంలోనే చెప్పారు. అంతేకాకుండా విషము కేవలం ఆ భుజించినటువంటి వాడికి మాత్రమే అపకారం చేస్తుంది తప్ప పక్క వాళ్ళకి, మిగతా వంశంలో వాళ్ళకి అపకారం చేయదు. కానీ కులం సమూలం దహతి బ్రహ్మస్వారణి పావకః అన్నాడు. ఈ బ్రాహ్మణ సొత్తు అనేటువంటిది ఎట్లాంటిది అంటే అరణి మంధన కాష్టాల నుండి వచ్చినటువంటి అగ్ని ఎలా అయితే మొత్తం సమస్తమైనటువంటి ఈ యజ్ఞంలో వేసేటువంటి అది ఎలా అయితే మొత్తం అంత సమస్తమైన అరణ్యాన్ని దహిస్తూ ఉంటుందో అట్లా మొత్తం సమూలం కులం దహతి. బ్రహ్మస్వ అరణి అని పోల్చారు అక్కడ. బ్రాహ్మణ సొత్తు అనేటువంటి అగ్ని అది, మామూలు అగ్ని కూడా కాదు. మామూలు అగ్ని అయితే మనం ఏదో నీళ్లు చది శాంతింప చేయవచ్చు. కానీ ఈ బ్రాహ్మణ సొత్తు, బ్రాహ్మణుని యొక్క సంపద అనేటువంటి ఈ అగ్ని ఈ పావకుణ్ణి ఈ చల్లార్చడం అనేటువంటిది మన తరం కాదు. ఇది పైగా సమూలం కులం దహతి, దీనివల్ల సమూలం సమస్తమైనటువంటి వంశము దహించబడిపోతుంది. కాబట్టి దీనికి విరుగుడు లేదయ్యా అని చెప్పి వర్ణిస్తున్నారు. బ్రహ్మస్వం దురనుజ్ఞాతం భుక్తం హంతి త్రిపూరుషం ప్రసహ్యతు బలాద్భుక్తం దశ పూర్వాన్ దశ అపరాన్. బ్రహ్మస్వం అంటే బ్రాహ్మణుని యొక్క సొత్తుని, దురనుజ్ఞాతం ఈ శ్లోకంలో మనకి చెప్పేది ఏంటంటే తెలిసి చేయటం వలన ఏం జరుగుతుంది, తెలియకుండా చేస్తే ఎటువంటి ఫలితం లభిస్తుంది అనేటువంటిది చెప్తున్నారు. తెలియకుండా చేశాడు ఇక్కడ నృగమహారాజు. అపహరణ జరిగింది, బ్రాహ్మణుని సొత్తు అపహరించడం జరిగింది, అది కూడా గోవు అపహరణం జరిగింది, తెలియకుండా జరిగింది. అలా జరిగినప్పుడు ఏం జరుగుతుంది అంటే దురనుజ్ఞాతం కాబట్టి అనుజ్ఞాతం, అజ్ఞాతం అనుజ్ఞాతం, దురనుజ్ఞాతం భుక్తం, అట్లా తెలియకుండా బ్రాహ్మణ సొత్తుని అనుభవించినటువంటి కారణంతో త్రిపూరుషం హంతి. పురుషం త్రిపూరుషం అంటే దాదాపు 3 తరములు ఏవైతే ఉంటాయో, అంటే 3 తరాలు తెలియక చేస్తే 3 పురుషాంతరాల యొక్క వంశాన్ని నాశనం చేస్తూ ఉంటుంది ఈ అపకారం అనేటువంటి. ఒకవేళ తెలిసే చేస్తే ప్రసహ్యతు బలాద్భుక్తం, ప్రసహ్య అనే పదం బలవంతంగా అడిగి మరి ఆ అడగకుండా కూడా శిక్షించి మరి ఆ బ్రాహ్మణ సంపదని హరించినటువంటి వారికి దశపూర్వాన్ దశాపరాన్, ఇంకా చెప్పక్కర్లేదయ్యా. పూర్వం పూర్వపర అంటే ఇటు అటు 10 తరాల వాళ్ళు మొత్తం వంశమే నాశనమైపోతుంది. ఎవరైతే బ్రాహ్మణ ధనాన్ని, బ్రాహ్మణ సొత్తుని ప్రసహ్య అంటే బలవంతంగా అనుభవిస్తారు. ఎన్ని రకాలు గుళ్ళు గోపురాలే మింగేస్తుంటే ఇంకా బ్రాహ్మణ సొత్తు మనం ఏం చెప్తామండి.
దేవాలయాల యొక్క ఎకరాల భూములు మాన్యాలు మాన్యాలు స్వాహా చేసేస్తున్నారే, అన్ని దిగమింగుతున్నారే. ఇక ఏం చెప్పాలి, ఏం రక్షించుకుంటాం? అట్లాంటి వాళ్ళందరికీ భగవంతుడు తప్పకుండా తప్పకుండా ఈ జన్మలో వేయవలసినటువంటి శిక్షలు ఈ జన్మలోనూ ఉంటాయి. నిన్న మనం చెప్పుకున్నాం, ఎన్నో కోట్లాది గోవులని వాటిని దానం చేసినటువంటి నృగమహారాజుకి ఈ ఒక్క పాపం కలిగింది. మరి యమధర్మరాజు ఇన్ని పుణ్యాలు చేశాడు, ఈ పుణ్యంలోంచి ఇదొక్కటి తీసివేసి మిగతా పుణ్యాలన్నీ అప్పచెప్పచ్చు కదా అంటే, యమధర్మరాజు దగ్గర వాళ్ళ యొక్క ధర్మనీతి ప్రకారం ఏంటంటే, పుణ్యాలు చేసినందుకు స్వర్గ సుఖాలు అనుభవిస్తాడు, పాపాలు చేసినందుకు తగినటువంటి శిక్ష ఉంటుంది. పాపానికి పాపమే, పుణ్యానికి పుణ్యమే, రెండు అనుభవించి తీరవలసిందే. అట్లా ఇక్కడ కూడా ఇట్లా చేసినటువంటి వాళ్ళందరూ వాళ్ళు చేసినటువంటి కర్మలు ఈ లోకంలో ఈ జీవిగా ఈ రూపంలో ఉన్నప్పుడు కొన్ని అనుభవిస్తాడు, కొన్ని యుగాల పాటు, తరాల పాటు, కొన్ని యుగాలే. ఇప్పుడు ఈ ఒక్క పాపానికే నృగమహారాజు ఒక యుగం పాటు, మొత్తం త్రేతాయుగం నుంచి ద్వాపర యుగం దాకా పడిపోయి ఉన్నాడు. ప్రసహ్య అనే పదం చూసారా? బలవంతంగా గనక బ్రాహ్మణుడి యొక్క సొత్తు అపహరిస్తే దానికి మంచి ఉదాహరణ మీ అందరికీ తెలిసిన ఒక ఉదాహరణ గుర్తు చేసుకోండి. విశ్వామిత్రుడు వశిష్ఠుని యొక్క హోమధేనువుని బలవంతంగా తీసుకువెళ్ళటానికి ప్రయత్నించిన సన్నివేశం రామాయణంలో అత్యద్భుతంగా వర్ణించారు. దాంట్లో మహాభారతాల్లో, భాగవతాల్లో ఇవన్నీ కూడా ఉన్నవి. వశిష్ఠుల వారి యొక్క హోమధేను అయినటువంటి ఆ నందిని ధేను బలవంతంగా విశ్వామిత్రుడు మహారాజుగా ఉన్నప్పుడు, క్షత్రియ బలంతో మదంతో ఉన్నప్పుడు తీసుకువెళ్ళినప్పుడు ఏం జరిగింది? చివరికి క్షాత్ర బలం కంటే బ్రహ్మ బలం గొప్పది అని తెలుసుకుని చంపలేసుకుని అప్పుడు తపస్సు కూర్చున్నాడు విశ్వామిత్రుడు. ఆ నందిని ధేనువులోంచి వచ్చినటువంటి అత్యద్భుతమైనటువంటి శక్తి అంతా మొత్తం విశ్వామిత్రుడి యొక్క క్షత్రియ సేనని నాశనం చేసి చీల్చి చెండాడి విశ్వామిత్రుడిని ఓడించిన తర్వాత విశ్వామిత్రుడు గగ్గోలు పెట్టి వశిష్ఠుడి కాళ్ళ వేళ్ళ పడితే అప్పుడు ఆ ధేనువు ఉపశమిస్తే అప్పుడు తెలుసుకున్నాడు, నా క్షత్రియ ధర్మము ఒక ధర్మమేనా, నా క్షత్రియ శక్తి ముందు బ్రాహ్మణ శక్తే గొప్పది అని చెప్పి తెలుసుకుని, పనికిరానటువంటి క్షాత్రం నాకు అక్కర్లేదని చెప్పి తపస్సు కూర్చుని అద్భుతమైనటువంటి తపస్సు చేసి రాజ ఋషి అయ్యాడు. ఆ తర్వాత బ్రహ్మ ఋషి అయ్యాడు. కాబట్టి ప్రసహ్యతు బలాద్భుక్తం, బలవంతంగా ఎవరైతే ఈ బ్రాహ్మణుని యొక్క ధనాన్ని అపహరిస్తాడో 10 తరాల పాటు మొత్తం ఈ విధంగా భ్రష్టమైపోతుందయ్యా అంటూ శ్రీకృష్ణ పరమాత్మ చెప్తాడు. రాజానో రాజలక్ష్మ్యాంధా నాత్మపాతం విచక్షతే నిరయం ఏభిమన్యంతే బ్రహ్మస్వం సాధు బాలిషాః. ఇట్లా సమస్తమైనటువంటి 10 తరాల వాళ్ళని నాశనం చేసేటువంటి దశపూర్వాన్ దశాపరణి, పుత్రులేమిటి పౌత్రులేమిటి అన్ని తరాల వాళ్ళు నాశనం అయిపోతారు. ఇంకా చెప్పేదే ఉంది. ఇక వాళ్ళ పరిస్థితి అట్టా ఉంటే కొంతమంది రాజులు ఉంటారు. ఎట్లాంటి వాళ్ళు? రాజలక్ష్మ్య అంధాహ, అంటే రాజ్యము, అధికారము, ధనము, పదవి మొదలైనటువంటి వాటితో అంధులైపోయినటువంటి వాళ్ళకి ఇంకా చెప్పేదే ఉంది. నా ఆత్మపాతం విచక్షతే. అట్లా ఇక కన్ను మిన్ను కానకుండా అధికారాన్ని, అలాగే ధనాన్ని మొదలైనటువంటివన్నీ ఎరవేస్తూ మూర్ఖులైనటువంటి వాళ్ళై, విచక్షణ జ్ఞానం లేకుండా బ్రాహ్మణుని యొక్క సొత్తుని ఎవరైతే అపహరిస్తారో నిరయం ఏ అభిమన్యంతే బ్రహ్మస్వం సాధు బాలిషాః, అట్లాంటి వాళ్ళకి వాళ్ళు పతనావస్థ తప్పదు అని చెప్పి వాళ్ళకి తెలియదు. ఆ సమయానికి వాళ్ళకి తెలియదు. ఏ అభిమన్యంతే నిరయం, అట్లాంటి వాళ్ళు తప్పకుండా నిరయం, తిరుగులేనటువంటి నరకలోకాల్లో, ఆ కుంభీపాకాలు మొదలైనటువంటి వాటిల్లో పడి అక్కడి నుంచి నరకలోకాల శిక్షలు అనుభవిస్తూనే ఎన్నో జన్మలు అలా గడిపేస్తూ ఉంటారు వాళ్ళు. అదే తర్వాత శ్లోకంలో గృహ్ణంతి యావతః పాంశూన్ క్రందతాం అశ్రుబిందవః విప్రాణాం హృతవృత్తీనాం వదన్యానాం కుటుంబినాం అన్నారు. అట్లా బ్రాహ్మణ సొత్తు గనక అపహరించబడినప్పుడు ఆ బ్రాహ్మణుని యొక్క బాధ చేత ఆ బాధలో ఆ అశ్రు బిందువులు ఎన్నైతే నేల మీద పడతాయో, ఆ పడినప్పుడు
ఆ కన్నీటి బిందువులలో ఉన్నటువంటి ఇసుక రేణువులు ఎన్నైతే ఉంటాయో అన్ని జన్మల పాటు వాడు నరకలోకాలను పిలుస్తాట. గృహ్ణంతి యావత పాంశు, పాంశు అంటే ఇసుక రేణువులు. క్రందతాం అశ్రుబిందవ, విప్రాణాం అశ్రుబిందవ, బ్రాహ్మణోత్తముల యొక్క కన్నీటి బిందువులు ఈ బాధలలో, వాళ్ళు పడినటువంటి ఆ కష్టాలలో, వాళ్ళ జీవన ఆధారమైనటువంటి వృత్తులపైన, జీవన భృతిపైన జరుగుతున్నది ఇదేనండి. వాళ్ళ జీవన వృత్తులు ఎన్ని మారిపోతున్నాయి పాపం. జీవనం గడవక, ఇల్లు గడుపుకోలేక ఆ వృత్తి మానేసుకుని, ఒకళ్ళ మీద ఒకళ్ళు పోటీ వచ్చి చివరికి వృత్తులు మానేసుకుని ఈ విధంగా ఎంతో మంది ఇబ్బందులు పడుతున్నటువంటి రోజులు ఇప్పటికీ ఉన్నాయి. ఇప్పుడు ఇంకా ఉన్నాయి ఎక్కువగా. అలా వాళ్ళ వృత్తులపైన, జీవనాధారాలపైన దెబ్బతీసినప్పుడు హరే కృష్ణ. అట్లాంటి బ్రాహ్మణోత్తములు కృతవృత్తీనాం అంటే వాళ్ళ యొక్క వృత్తులు అపహరించబడిన గాని, ఉదార చరితులైనటువంటి వాళ్ళ యొక్క కుటుంబకులు ఎవరైతే ఉంటారో వదన్యానాం కుటుంబినాం అన్నారు. అంటే ఉత్తమమైనటువంటి చరిత్ర, నడవడిక, చక్కగా వేదాధ్యయనము మొదలైనటువంటి అటువంటి విధంగా కలిగినటువంటి ఆ కుటుంబ గృహస్థులు అయినటువంటి బ్రాహ్మణులు ఎంతో బాధపడుతూ ఉంటారు ఆ కష్టాల్లో. అటువంటి సందర్భాలలో రాజానో రాజకుల్యాశ్చ, తర్వాత శ్లోకం దాని కంటిన్యూషన్ ఇచ్చాడు. రాజానో రాజకుల్యాశ్చ తావతో ధాన్ నిరంకుశాః కుంభిపాకేషు పత్యంతే బ్రహ్మదాయాపహారిణ. కుంభిపాకే అట్లా ప్రజాధనాన్ని, ముఖ్యంగా బ్రాహ్మణ ధనాన్ని అపహరించినటువంటి రాజులు గాని, రాజ కులములు గాని, తావతో అబ్దాన్, అబ్దాన్ అనే పదానికి అర్థం సంవత్సరములు అని. అన్ని సంవత్సరాలు ఆ కన్నీటి బిందువులలో ఎన్ని ఇసుక రేణువులైతే ఉన్నాయో అన్ని సంవత్సరాలు ఈ రాజుల యొక్క వంశాలన్నీ కూడా కుంభీపాకేషు పత్యంతే, నరకలోకంలో ఉండేటువంటి కుంభీపాకంలో పడి శిక్షలు అనుభవించవలసి వస్తుంది. ఎవరు? బ్రహ్మదాయ అపహారిణ, బ్రాహ్మణుల యొక్క సొత్తుని అపహరించినటువంటి వాళ్ళకి ఇదిగో ఇన్ని కష్టాలు వస్తూ ఉంటాయ్యా అంటూ శ్రీకృష్ణ పరమాత్ముడు వాళ్ళందరికీ చెప్తున్నాడు. కాబట్టి బ్రాహ్మణులతో, ముఖ్యంగా వేద పండితులైనటువంటి వాళ్ళతో గురువులైనటువంటి వాళ్ళతో మనం అప్రమత్తంగా ఉండాలి. వాళ్ళకి నమస్కారం చేయటము, ప్రణిపాతము, అర్ఘ్యపాద్యాదులు, ఆసనాదులు, అలాగే మధురమైనటువంటి వాక్కులతో ఎప్పుడూ వాళ్ళకి ఎదురేగి వెళ్ళాలి, వాళ్ళతో సందర్భోచితంగా మాట్లాడాలి. స్వదత్తాం పరదత్తాం వా బ్రహ్మవృత్తిం హరేచ్ఛయ 60 వర్ష సహస్రాణి విష్ఠాయాం జాయతే కృమి అన్నాడు. జాయతాం కృమి. కాబట్టి ఇక్కడ బ్రాహ్మణుల యొక్క సొత్తు ఏదైతే ఉందో, బ్రాహ్మణులకి తాము గాని లేకపోతే వేరే ఇతరులు గాని ఇచ్చినటువంటి భూములను, లేకపోతే ఆ భూముల ద్వారా సమకూరినటువంటి ధనాన్ని ఎవ్వరు కూడా ఫలించకూడదు, గ్రహించకూడదు. స్వదత్తాంవా పరదత్తాంవా, అది తానిచ్చినప్పటికీ, ఇతరులు ఇచ్చినప్పటికీ కూడా, ఎవరిచ్చినప్పటికీ కూడా, అట్లా ఒకవేళ గనక అపహరిస్తే బ్రాహ్మణ ధనాన్ని, స్థలాన్ని, ధనాన్ని అపహరించినట్లయితే 60 వర్ష సహస్రాణి, 60 అంటే 60 సంవత్సరాల పాటు, 60 సంవత్సరాలు పక్కన సహస్రం అనే పదం పెట్టారు చక్కగా, 60,000 సంవత్సరాల పాటు విష్ఠాయాం జాయతే కృమి. విష్ఠ అనే పదానికి అర్థం మలమునందు ఒక క్రిమిలాగా వాడు పుట్టడం జరుగుతుంది. 60,000 సంవత్సరాల పాటు వాడికి ఇదే పని. కాబట్టి ఆ విధంగా జంతువుల మలాలలో వాటిల్లో వీడు ఒక క్రిమిలాగా వాడు జీవించవలసి వస్తుంది. దీంట్లో మహాభారతం మీద కూడా ఎన్నో కథలు ఉన్నాయి. వశిష్ఠ గీతలో కూడా ఉంది వాడు క్రిమిలాగా పుట్టడం.
అనేకమైనటువంటి పశుమలాలలో ఉన్నటువంటి క్రిములు ఎలా అయితే జీవిస్తూ ఉంటాయో ఆ ప్రాణిగా పుడతాడు. 60,000 సంవత్సరాలు వాడికి అదే గతి పడుతుంది. ఇంతగా దీనికి తిరుగులేదు. అట్లా ఉంటాడు. అంతెందుకు మృగమహారాజే అన్ని సంవత్సరాలు అలా బావిలో పడిపోయి ఉన్నాడు. ఇంకా చెప్పాలంటే ఆ రోజు ఇతర పురాణాల లెక్క ప్రకారం మొదటి బ్రాహ్మణుడు ఎవరైతే కశ్యపుడు అనేటువంటి బ్రాహ్మణుడు ఉన్నాడో ఆ బ్రాహ్మణుడు శాపం కూడా పెట్టాడు మృగమహారాజు. ఇట్లా గోధనాన్ని అపహరించావు కాబట్టి ప్రజాధనాన్ని అపహరించి, ఇంకా చెప్పాలంటే ఆ ఇద్దరు బ్రాహ్మణులు రాజుగారి మృగమహారాజు యొక్క కొలువుకొచ్చి ఆయనతో ఈ విషయాన్ని సంప్రదించడానికి తిరిగి రాజ్యానికి వస్తే మృగమహారాజు యొక్క దర్శనం అవదు. దర్శనం అవ్వకపోతే వాళ్ళు కొన్ని రోజుల పాటు నిరీక్షించవలసి వస్తుంది తీర్పు కోసం అని చెప్పి. ఈ ఆవు ఎవరిది అని చెప్పి చివరికి ఎప్పుడో చాలా ఆలస్యంగా మృగమహారాజు దర్శనం అయిన కారణంగా ఈ విధంగా ప్రజాధనాన్ని హరించడమే కాకుండా ప్రజలకి నువ్వు అందుబాటులో లేకుండా ఉన్నావు కాబట్టి ప్రజలకి దూరంగా ఉంటూ నువ్వు ఈ విధంగా పాడుపడినటువంటి భావిలో ఈ విధంగా జీవిస్తావని చెప్పి కశ్యపుడు శాపం పెట్టినట్టుగా కూడా ఇతర పురాణాల్లో ఉంది. ఇది భారతంలోనూ ఉంది కదా, భాగవతంలోనూ ఉంది ఈ మృగమహారాజు యొక్క ఆఖ్యానం. కాబట్టి రెండింటినీ మనం సమన్వయించుకోవచ్చు. ఆ శాపం పెట్టడం అనేటువంటిది ఇక్కడ మనకి ప్రస్తావించలేదు భాగవతంలో. అందువల్ల ఇట్లా ఒక తెలియకుండా చేసినటువంటి అపరాధమైనటువంటి అప్పటికి కూడా పెద్ద దోషం కలిగింది కాబట్టి అది గోధనం, అందులో బ్రాహ్మణ ధనం కాబట్టి అంత 60,000 సంవత్సరాలు దాదాపుగా మృగమహారాజు అనుభవించింది అన్ని సంవత్సరాలు ఆ విధంగా ఒక క్రిమిలాగా పశువులాగా జీవించవలసి వచ్చింది. నమే బ్రహ్మధనం భూయాత్ యద్గృధ్వాల్పాయుషో నరాః పరాజితాశ్చ్యుత రాజ్యాత్ భవంత్యుద్వేజినో హయః అంటూ 40వ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్ముడు ఇక నాకు ఆ బ్రహ్మధనం, నమే బ్రహ్మధనం భూయాత్, నాకు బ్రాహ్మణ ధనం అనేటువంటిది నా దగ్గర ఉండకుండునుగాక. తెలిసో తెలియకో ఆ బ్రాహ్మణ ధనం మాత్రం నాకు వద్దని శ్రీకృష్ణ పరమాత్ముడే జాగ్రత్తగా చెప్తున్నారు. నాకు వద్దు అంటే అర్థం ఏంటి? నా దగ్గరికి చేరకుండునుగాక అని అర్థం. నేను ఇచ్చే స్థాయిలో ఉండాలి బ్రాహ్మణోత్ముడికి, ఇచ్చే స్థాయిలో ఉండాలి కానీ బ్రాహ్మణుడి దగ్గర నుంచి నేను తీసుకునే స్థాయిలో నేను ఉండకూడదు. బ్రాహ్మణుడి దగ్గర నుంచి ఏం తీసుకోవాలి? ఆశీస్సులు అందుకోవాలంతే, శుభాశీస్సులు అందుకోవాలి, స్వస్తివచనాలు అందుకోవాలి అంటూ శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ శ్లోకంలో కొంచెమైనా సరే పొరపాటును కూడా నా కోశంలో, మన కోశంలో, కోశము అంటే ధనాగారాలలో, నా సంపదల్లో కానీ ఈ బ్రాహ్మణ ధనం అనేటువంటిది నమే భూయాత్ ఉండకుండుగాక. అంతేకాకుండా ఇక్కడ నమే భూయాత్ గృధ్వాల్పాయుషో నరః, ఎవరైతే అట్లా గనక వాళ్ళు ధనానికై ఆశపడుతూ ఉంటారు కొంతమంది, వారి ధనం కోసమే ఆశపడేటువంటి వాడు కొంతమంది ఉంటారు. అట్లా చేసినటువంటి వాడి పరిస్థితి ఏమిటంటే ఆయుష్ అల్పాయుర్దాయం అయిపోతూ ఉంటుంది వాళ్ళకి. పరాజితాశ్చ్యుతారాజ్యాత్ భవంత్యు ఉద్వేజినో హయః అల్పాయుషో నరా, అటువంటి నరులు అల్పాయుష్కులైపోతూ ఉంటారు. ఆయుర్దాయం అనేటువంటిది క్షీణదశకు వచ్చేస్తుంది. మహారాజులైనటువంటి వాళ్ళు రాజ్యాహ, వాళ్ళ యొక్క రాజ్యాధికారం అంతా కూడా రాజ్య భ్రష్టు, ఇక్కడ చ్యుత అంటే భ్రష్టమైపోవటం, అనేకమైనటువంటి యుద్ధాలలో పరాజితులైపోయి చివరికి రాజ్యం నుంచి భ్రష్టులైపోవటం కూడా జరుగుతుంది. మహారాజులు గనక ఇలా చేస్తే వాళ్ళ కార్యాలన్నీ విఘ్నాలు కలుగుతూ ఉంటాయి, సర్వనాశనమైపోతారు. రాజులు అనేటువంటి వాళ్ళు పరాజయాలు పొంది వాళ్ళ రాజ్యం నుంచి భ్రష్టులైపోతారు. తర్వాత భయంకరమైనటువంటి జన్మలలో, రాబోయే జన్మలలో ఉద్వేజినో అహయ, భయంకరమైనటువంటి జాతులలో జన్మించవలసి వస్తుంది. క్రిమికీటకాదులు గాను, సర్పాలు గాను మొదలైనటువంటి వాటితో వాళ్ళ జీవనం అనేటువంటిది జన్మల పాటు సాగుతూ ఉంటుంది. విప్రం కృతాగసమసి నైవ దృశ్యత మామకాః ఘ్నంతం బహుశపంతం వా నమస్కురుత నిత్యశః. కాబట్టి ఒకవేళ బ్రాహ్మణులు గాని ఏదైనా ఆవేశంలోనో పొరపాటులోనో కృతాగసమపి కూడా, కృతాగసం అంటే పాపం, ఒకవేళ అపరాధం, ఏ బ్రాహ్మణుడన్నా మీ పట్ల అపరాధంగా గాని దురుసుగా గాని ప్రవర్తించినప్పటికీ కూడా అపి కృతాగసమపి నైవ దృశ్యత మామకాః, నైవ దృశ్యత
మీరు మాత్రం ఏమాత్రం అటువంటి వారి ఆ మీకు ద్రోహం తలపెట్టినటువంటి బ్రాహ్మణోత్తముల పట్ల మీరు మాత్రం క్రోధము, అసూయ, ద్వేషాలు మాత్రం మీరు ప్రవర్తించమాట. చివరికి ఆ బ్రాహ్మణుడు మిమ్మల్ని ఘ్నంతం బహుశపంతం వా, ఘ్నంతం అంటే కొట్టినప్పటికీ కూడా, మిమ్మల్ని గాయపరిచినప్పటికీ కూడా, మిమ్మల్ని నానా రకాలుగా మాటలతో శపించినప్పటికీ కూడా, ఎందుకంటే బ్రాహ్మణుల యొక్క వాక్కులో అగ్నిదేవుడు నిష్ణాతుడై ఉంటాడు. అధిష్టాన దేవత బ్రాహ్మణులకి అగ్నిదేవుడు, వాక్కు యందు అగ్నిదేవుడు ఉంటాడు. కాబట్టి అట్లా వారి యొక్క పదునైనటువంటి మాటలతో మనల్ని గాయపరిచినప్పటికీ కూడా, లేకపోతే శారీరకంగా మనల్ని ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా, మీరు మాత్రం చిరునవ్వుతూ నమస్కృత నిత్యశః, బ్రాహ్మణుల పట్ల నమస్కారం చేసి వినయ విధేయతలతో ఉండండి అయ్యా అంటూ జాగ్రత్తలు చెప్తున్నాడు వాళ్ళ బిడ్డలకి. కృష్ణ పరమాత్ముడు ముఖ్యంగా తన కుమారులకి, యాదవ వీరులకి ఈ విధంగా బ్రాహ్మణులతో జాగ్రత్తగా ఉండండి 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 అని చెప్తున్నాడు. కానీ వీళ్ళు తర్వాత చేసే పని మహర్షుల్ని ఏడిపించడం, తద్వారా యాదవ వంశానికే చివరికి సర్వనాశనం అయ్యేట్టుగా కారకులయ్యారు. అది తర్వాత వస్తుంది. యథాహం ప్రణమే విప్రాననుకాలం సమాహితః తథా నమత యూయం చ యోన్యథా మే సదండ భాక్. నేనెప్పుడు బ్రాహ్మణులతో వినమ్రంగా ఉంటానయ్యా. యథాహం ప్రణమే విప్రాన్ అనుకాలం సమాహిత, నేనెంతో చక్కగా వినమ్రతతో విధేయతతో బ్రాహ్మణుడికి నమస్కారం చేస్తూ ఉంటాను. నమత యూయం, నేను నమస్కారం చేస్తున్నట్టుగానే మీరు కూడా అలాగే ఉండండి. అట్లా నమస్కారాలు చేసినటువంటి వాళ్ళకి నేను వాళ్ళ పట్ల సంతోషంగా ఉంటాను. ఒకవేళ ఎవరైతే బ్రాహ్మణుల పట్ల ద్వేషము, క్రోధము మొదలైనటువంటి విధంగా మనసు చెలిస్తుందో అన్యథా సమే దండ భాక్ అన్నారు అక్కడ. అట్లాంటి వాళ్ళ పట్ల నేను శిక్ష వేయటానికి కూడా సిద్ధంగా ఉంటాను అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్ముడే చెప్తున్నాడు. ఎవరైతే బ్రాహ్మణులకి నమస్కారం చేస్తారో, వినయంగా ఉంటారో, అట్లా వనరించినటువంటి వాళ్ళని నేను క్షమిస్తాను. వాళ్ళు ఏదైనా తప్పు చేసినా క్షమిస్తాను, క్షమించగలను. కానీ అన్యథా కర్తం, దీనికి భిన్నంగా చేసినటువంటి వాళ్ళను నా చేత శిక్షించబడతారు. దండభాక్ అంటే అది శిక్షించబడు, దండార్హులైనటువంటి వాళ్ళు. బ్రాహ్మణార్ధో హ్యపకృతో హర్తారం పాతయత్యధః అజానంతమపి హ్యేనం నృగం బ్రాహ్మణ గౌరివ. దానికి ఉదాహరణగా నృగమహారాజునే తీసుకొస్తున్నాడు. కేవలం నృగమహారాజు, నృగం బ్రాహ్మణ గౌరివ, ఏ విధంగా అయితే తెలియకుండా బ్రాహ్మణుల యొక్క ఆ గోవు యొక్క ఆ గోధనాన్ని ఆయన ఆవుల యొక్క మందలలో కలిసిపోవడం అనేది పాపం ఆయనకే తెలియదు. అది తీసుకొచ్చి రెండో బ్రాహ్మణుడి కాస్త దానం చేసేశాడు. దానివల్ల మొత్తం అజానంతమపి, జానంతం అంటే తెలుసుకోవడం, అజానంతం అంటే తెలియక చేసినటువంటి అపరాధం అయినప్పటికీ కూడా ఈ అపరాధము ఏం జరిగింది? హర్తారం పాతయత్యధః అధః పాతయతః, యముడు కాస్త అలా నరకలోకంలో ఆ శిక్షలు అనుభవించి రమ్మని చెప్పేసి ఒక జంతువుగా మార్చి ఓసరవిల్లిగా అలా కింద పడేశాడు. కాబట్టి అలా ఆయన లాంటి మహా గొప్ప గొప్ప దానాలు చేసినటువంటి వాడికే తప్పలేదయ్యా. కాబట్టి తీవ్రమైనటువంటి వేదనకి ఎంతో గురయ్యాడు ఎన్నో యుగాల పాటు. కాబట్టి తెలిసి గాని తెలియక గాని మీరు మాత్రం ఈ బ్రాహ్మణుల యొక్క సొత్తుని మీరు ముట్టుకోమాకండి అని చెప్పి చెప్తున్నాడు. అలాగే బ్రాహ్మణార్ధో హ్యపకృతో హర్తారం పాతయత్యధః అజానంతమపి హ్యేనం ఏవం విశ్రావ్య భగవాన్ ముకుందో ద్వారకౌకసః. ద్వారక ఓకసః, ఓకసః అంటే పౌరులు, ద్వారకా నగర ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ, అక్కడ గుమికూడినటువంటి వాళ్ళు, ఈ కృష్ణ భగవానుడు చెప్పేటువంటి ఉపదేశాలు వింటూ ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళందరికీ కూడా ముకుందుడైనటువంటి శ్రీకృష్ణ ప్రభు ఈ విధంగా వాళ్ళందరికీ విశ్రావ్య మొత్తం అంతా వినిపించి పావన సర్వలోకానాం వివేశ నిజ మందిరం. పావన సర్వలోకానాం పావన, సమస్త లోకాలకి కూడా పవిత్రతని చేకూర్చేటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మ నిజ మందిరం వివేశ, ద్వారకా నగరంలో తన నిజ మందిరానికి, అంతఃపురానికి ప్రవేశించాడయ్యా. ఉపదేశం చేయవలసిన ఉపదేశం అంతా చేశాడు, సమయ సందర్భాన్ని బట్టి ఉపదేశం చేశాడు. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం దశమస్కంధే ఉత్తరార్ధే నృగోపాఖ్యానం నామ 64తమో అధ్యాయ సమాప్తః. 64 అధ్యాయాలు పూర్తి చేసుకున్నాం.
వచ్చే అధ్యాయంలో బలరాముడు బంధుమిత్రుల్ని దర్శించడం కోసం రేపల్లెకి వెళ్ళటం అనేటువంటిది, రేపల్లె వెళ్ళటం అనేది జరుగుతుంది. 65వ అధ్యాయంతో రేపు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం.